ఎస్ అండి. ఇప్పుడు మొనాలిసా హోమ్ స్టేటు మధ్యప్రదేశ్ ఇండోర్, అదేవిధంగా ఫర్మాన్ ఖాన్ హోమ్ స్టేటు ఉత్తరప్రదేశ్. వీళ్ళ పెళ్ళి ఉత్తరప్రదేశ్లో జరగలేదు, మధ్యప్రదేశ్లో జరగలేదు. వీళ్ళ పెళ్ళి జరిగింది కేరళ. అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్న కేరళలో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్తో ఒక టెంపుల్లో హిందూ సాంప్రదాయం ప్రకారమే కేరళలో వివాహం జరిగింది. కానీ హోమ్ స్టేట్లో జరగలేదు. ఈయన పెళ్లి కొడుకు బ్రైడ్ గ్రూము, బ్రైడ్ ఇద్దరు హోమ్ స్టేట్లో జరగలేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ అనేది కుదరదు కాబట్టే వాళ్ళు కేరళ స్టేట్ వచ్చారు. ఎందుకంటే కేరళ అనేది కొంచెం ఎక్కువ సెక్యులర్ రాష్ట్రం. అక్కడ ఇలాంటి వివాహాలకు వాళ్ళకి మద్దతు ఉంటుందని వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కోరుకుని కేరళలో తిరువనంతపురం దగ్గర వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది లవ్ జిహాదా కాదా అంటే ఇక్కడ చాలా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే 1924, 25లోనే మనకు లవ్ జిహాద్ కాన్సెప్ట్ ఉండేది. అప్పట్లో హిందూ మహాసభది ఇవి ముస్లింలు ఏంటంటే హిందూ స్త్రీల్ని అబ్డక్ట్ చేసి కిడ్నాప్ చేసి మ్యారేజ్ చేసుకుని కన్వర్షన్ చేసేవారు, బలవంతమైన కన్వర్షన్స్. కాబట్టి ఇది ఒక లవ్ జిహాదు. కాబట్టి ఇటు క్రిస్టియన్స్ ఇటు హిందూ స్త్రీల్ని ఇలా కన్వర్ట్ చేశారని అన్ని మతాల నుంచి ఆరోపణ ఉండేది. ఇప్పుడు ఇది 2014, మళ్ళీ 2000 సంవత్సరంలో ఒక్కటి వచ్చింది. 2014 మోడీ గారికి అధికారంలోకి వచ్చాక ఈ లవ్ జిహాద్ వ్యవహారం అనేది చాలా పెద్ద స్థాయిలో జరిగిందనమాట. అంటే ముస్లింలోకి కన్వర్షన్ చేయడానికి మ్యారేజీలు చేసుకుని తర్వాత స్లోగా కన్వర్షన్ చేయడం బలవంతంగా. కాబట్టి ఇది బలవంతమైన కన్వర్షన్లోకి వస్తాయి. హిందూ స్త్రీలు ఆధారం కాబట్టి పిల్లలు పుట్టించడానికి ఈ విధంగా హిందూయిజానికి దెబ్బ. కాబట్టి ఇది లవ్ జిహాద్ అనే ఒక నెగిటివ్ టర్మ్లో బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా కర్ణాటక, యూపీ స్టేట్లో ఎక్కువగా వచ్చింది.